అయితే చంద్రబాబు గారు నేను కూడా సామాన్య కుటుంబంలోనే పుట్టాను అని చెప్పటం ఏ విధంగా తప్పనిపించింది? అంటే ఆయన సామాన్య కుటుంబంలో పుట్టలేదు అని చెప్పి వీళ్ళ అర్థమా? లేకపోతే సామాన్య కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు పైకి ఎదగాలి అని చెప్పటంలో తప్పుందని అర్థమా? ఇక్కడ వైసీపీ ఏ విధంగా తీసుకొని దీన్ని వక్రీకరిస్తూ ప్రచారం చేస్తుందంటారు? అసలు ఆ ప్రసంగంలో, ఆ సభలో తన గురించి ఆయన అసలు చెప్పలా. ఇప్పుడు సత్యమూర్తి గారు వినిపించినటువంటి ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ ఒక సామాన్య కుటుంబం నుంచి పుట్టి మరి మెగా ఫ్యామిలీలో మనం చూసాం పవర్ స్టార్గా, అటు సినిమా రంగంలో, ఇప్పుడు ఈ రాజకీయ రంగంలో డిప్యూటీ సీఎం స్థాయికి వెళ్ళాడు. నరేంద్ర మోడీ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి మరి గుజరాత్ ముఖ్యమంత్రిగా, అసలు ఇప్పుడు దేశ ప్రధానిగా 3 సార్లు మరి వాళ్ళు ఉన్నాడు. ఇలా మాట్లాడుతూ ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తిని, యువతలో స్ఫూర్తిని, మనమేం కావాలి అనేటటువంటి ఒక ఆదర్శాలని, మూర్తులను పెట్టుకోవాలన్నట్టుగా మహాత్మా గాంధీ సామాన్య కుటుంబంలో ఇవాళ జాతిపితగా అయ్యాడు. అంబేద్కర్ సామాన్య కుటుంబంలో పుట్టి ఇవాళ మరి ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇవాళ ఈ హక్కులు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ మరి అంబేద్కర్ అనేక చోట్ల ఆయన మాట్లాడుతుంటాడు ఈ విధంగా. అంటే మీకు అందులో కంటెంట్ అవసరం లేదు, దానికి బురద పూయాలి, వక్రీకరించాలి, మీకు అనుకున్నది కట్ చేసుకోవాలి, దాన్ని వైరల్ చేయాలి, ఇంకా అవసరమైతే కట్ అండ్ పేస్ట్. అబద్ధాల దాడి అన్నారు మీరు, ఏది ఇందాక ఇంట్రోలో కూడా సత్యమూర్తి గారు ఇది అసలు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అన్నారు. ఈ అబద్ధాల దాడిని ఆంధ్రప్రదేశ్ తట్టుకోగలదా? గతంలో కూడా ఇదే అబద్ధాలు. పింక్ డైమండ్ పోయింది తిరుపతిలో, పోయి ఎతికితే 24 గంటల్లో చంద్రబాబు ఇంట్లో దొరుకుద్ది అన్నారు. ఏమైంది ఆ పింక్ డైమండ్? నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు కదా ముఖ్యమంత్రిగా. అంటే ఇతనేంటి, గుడ్డగాల్చి మొఖానేస్తాడు, తుడుచుకోమంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ నిజం చెప్పినా నమ్మేటట్టుగా లేరు కాబట్టి అన్ని అబద్ధాలే అతను గతంలో చేసిందే మళ్ళీ ఇప్పుడు పునరావృతం చేస్తున్నటువంటి విధానం మనం చూసాం. ఫేక్ పార్టీ, ఫేక్ లీడర్, ఫేక్ న్యూస్ అన్నమాట. అతను ఫేక్నే నమ్ముకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా నిన్న ఎక్కడో మీటింగ్లో అన్నాడు, ఏమని, ఈ ఫేక్ లీడర్స్తో రాజకీయం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి? P4 సత్యమూర్తి గారు చెప్పారు, దాని పూర్తి అవగాహన కల్పించారు. 15 లక్షల కుటుంబాలని పేదరికం నుంచి బయట వేయాలి. అక్కడున్న పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. దగ్గర ఇప్పుడు ఇది ప్రారంభించిన ఈ కొద్ది రోజుల్లోనే మరి ఒక 80,000 90,000 కుటుంబాలను దత్తు తీసుకున్నారు. అసలు ఆయన ఎవరు, మేఘా కృష్ణారెడ్డి, అసలు ఒక మండలం మొత్తం ఆయన దత్తత తీసుకోమన్నారు. ఆయన పుట్టి పెరిగిన ఆ గ్రామం, ఆ మండలం దత్తతకి ఆయన ముందుకు వచ్చాడు. ఇది పేదరికం నిర్మూలనలో భాగంగా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రే స్వయంగా పేదోడి ఇంటికి వెళ్తున్నాడు. నిన్నెవరు, పోసిబాబు ఒక చర్మకారుడు తన వాహనంలో ఎక్కించుకుని ఆ క్యాన్వాయ్లో తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ముఖ్యమంత్రి. ఆ కుటుంబం యొక్క పరిస్థితులను తెలుసుకున్నాడు. నీకేం కావాలని అడిగాడు. అతను తయారు చేసినటువంటి కొన్ని వస్తువులు అసలు ఆయన కొనుక్కున్నాడు. ఏది, ఆ చెప్పులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ బుట్టలు ఆయనకు నచ్చినాయి, దానికి డబ్బులు ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని పిలిచాడు. వాళ్ళకి కావాల్సింది ఏంటని అడిగాడు. ఒక దుకాణం కావాలని అడిగారు, పెట్టుకోవడానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇప్పించమన్నారు. ఆ బిడ్డ ఉపాధి అడిగాడు. అంటే ఏ విధంగా కుటుంబాల తలరాతలు మారుస్తున్నారు. పేదరిక నిర్మూలన పైన ఈ ప్రభుత్వం ఎలా అడుగులేస్తుంది. నువ్వు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసావు, ఏ పేదోడి ఇంటికన్నా వెళ్ళావా? అంటే ఇప్పుడు ఈయన 13 నెలల్లో 13 కుటుంబాల తలుపు తట్టాడు. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాడు, వాళ్ళతో పాటు టీ తాగాడు. మనం చూసాం, ఇంటికెళ్ళి పింఛన్ ఇచ్చే ముఖ్యమంత్రిని మొదటిసారి చూస్తున్నాం. ఏంటి, కడుపుల నొప్పి? అంటే నువ్వు చేయలేకపోగా చేసిన ఆయన చూసి ఏడుప? మనకు అదే కనపడుతుంది. ఇవాళ ఏంటి, ఇతను ఒక రకంగా చెప్పాలంటే రగిలిపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ బాగుపడటం చూసి రగిలిపోతున్నాడు. అంటే నా హయాంలో గుంతల రోడ్లు, ఇప్పుడు అన్ని రోడ్లు పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ 4,000 కోట్లతో నీకు రోడ్లన్నీ గుంతలు లేకుండా వాళ్ళు ఒక మిషన్ అప్రోచ్ తీసుకున్నారు, గుంతల రహిత రహదారులు అని.
మనకేంటి కడుపుల నొప్పి. లేకపోతే పింఛన్లు పెంచారు, నేను 250 పెంచడానికి నాకు చేతులు రాలేదు, వాళ్ళు 1000 రూపాయలు పెంచేశారు, 34,000 కోట్ల పింఛన్ల లబ్ధి చేకూరుస్తున్నారు. అపెండిసైటిసా? గిల్ల కొట్టుకుంటున్నాడా? మనకైతే అర్థం కావట్లేదు. అదేదో చేపించండి, 24 గంటల్లో చేయించాలేమో సర్జరీ. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం ఇవాళ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అధికార కూటమి వైపు వాళ్ళ వెంట నడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి? ఒక ద్వేషం, ఒక అసూయ, కుట్రలు, కుతంత్రాలు. అసలు ఎక్కడన్నా ఉందా రాసిన దానికిను ఆయన చెప్పిన దానికి? అంటే గతంలో సత్యమూర్తి గారు ముఖ్యమంత్రి చంద్రబాబుని పారిశ్రామికవేత్తలు ఏదో మీటింగ్లో అన్ని చోట్ల అడుగుతున్నారంట, ఏమంటే ఇప్పుడు మీరున్నారు కాబట్టి మేము వస్తాం, మరి అక్కడ భూతం ఉంది, ఆ భూతం మళ్ళీ లెగిస్తే అంటే ఆయన సమాధానం చెప్పుకోలేక ఏదో ఇక భరోసా కల్పిస్తున్నాడు, ఆ భూతాన్ని పట్టుకుంటా భూస్థాపితం చేస్తా. ఇక్కడ ఒక భూతం కాదు సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి అనే ఒక భూతాన్ని అయితే నువ్వు ఒక సీసాలో పెట్టి కార్కు మూసి నువ్వు పాతేయచ్చు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఇక్కడ భూతాల సమూహం. ఏది? ఇది భూతాల పార్టీ. సాక్షి, ఆ పేపరు, ఆ ఛానల్ మరో భూతం అన్నమాట. లేకపోతే ఆ కూలి మీడియా, అదే భూతాలు. ఇవన్నీ కూడా నీలి మీడియా భూతాలు అన్నమాట. దగ్గర దగ్గర ఒక 200 ఛానళ్ళు, ఇన్ని భూతాలు మరి ఒకేసారి ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేస్తుంటే మరి కూటమి లేకపోతే ఈ ఎన్డీఏ, నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరి ఈ భూతాలను ఎలా తరిమి కొడతారు? భూతాల బారి నుంచి రాష్ట్రాన్ని, ప్రజలని రక్షించాల్సిన బాధ్యత 3 పార్టీల మీద ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా వీళ్ళు ముగ్గురు త్రిమూర్తుల అవతారం ఎత్తి ఈ భూతాలను తరిమి కొడితే తప్ప భూత రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.